నమస్తే, నేను మీ రేవంత్ చలమల. సో ఈరోజు మార్కెట్ అప్డేట్ ఏంటో ఒకసారి చూద్దాము. మంగళవారం మనకి మార్కెట్లో వోలటాలిటీ విపరీతంగా అయితే పెరిగింది. సడన్గా ఐటీలో విపరీతమైన సెల్ ఆఫ్ కనిపించింది మనకి. సో బేసిక్గా మనకి ఇక్కడ మార్కెట్ ఎక్కడ ఎండ్ అవుతుంది అనేది పెద్ద ప్రశ్న. మేబీ లాస్ట్ వీక్ మనం వీడియో చేయలేదు, బట్ వీక్ మనం వీడియో చేసినప్పుడు ఫ్రైడే మార్కెట్ మేబీ 26,000 to 25,500 మధ్యలో మేబీ అలా కన్సాలిడేట్ అవ్వచ్చు అని అనుకున్నాము. ఇన్ బిట్వీన్ డాన్స్ చాలా చేసింది. మార్కెట్ పైకి వెళ్ళింది, అక్కడ నుంచి కింద పడ్డది. 25,450 మేబీ సపోర్ట్ ఎక్కడో తీసుకుంది. అక్కడ నుంచి మళ్ళీ రీబౌండ్ అయింది. ఈరోజు నిఫ్టీ మనకి దాదాపుగా 25,725 దగ్గర మనకి క్లోజింగ్ అయితే ఇచ్చింది. అట్ ద సేమ్ టైం మనకి స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్స్ ఇవన్నీ కూడా బెటర్గానే క్లోజింగ్ ఇచ్చాయి. స్మాల్ క్యాప్ అయితే మంచి రికవరీ ఇచ్చింది, దాదాపుగా 0.74% రికవరీ ఇచ్చింది. వేరాజ్ నిఫ్టీ మాత్రం 0.17% మాత్రమే మనకి ఈరోజు పాజిటివ్గా ఇచ్చింది. సో ఐటీ సెగ్మెంట్ ఈరోజు బెటర్గా రీబౌండ్ అయింది ఒక కంటిన్యూస్ ఫాల్ తర్వాత. ఇన్ఫ్యాక్ట్ మనకి ట్రేడింగ్ అవర్స్లో దాదాపుగా 2%, 3% వరకు కూడా రికవర్ అయినప్పటికీ మేబీ లాస్ట్ మినిట్లో వచ్చినటువంటి ఒక స్లైడ్ సెల్ ఆఫ్ ఏమో మేబీ మార్కెట్ స్లైడ్గా కరెక్షన్ జరిగింది. బట్ ఓవరాల్ నిఫ్టీ ఈస్ ట్రైయింగ్ టు టేక్ సపోర్ట్. సో గోయింగ్ ఫర్దర్ మార్కెట్లో పెద్ద ఎత్తున నెగిటివ్ యాక్టివిటీస్ అయితే ఉంటాయని మనమైతే అనుకోవట్లేదు. ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం, ఐటీ సెగ్మెంట్కి సంబంధించి వస్తున్నటువంటి నెగిటివ్ న్యూస్ ఏదైతే ఉందో దాన్ని మనం పెద్ద సీరియస్గా పరిగణించాల్సిన అవసరం అయితే లేదు. వన్ మోర్ గుడ్ ఎలిమెంట్ ఏంటి అని అంటే, ఐటీకి సంబంధించినటువంటి రెవెన్యూస్ జనవరి మంత్లో వెన్ కంపేర్ టు మంత్ ఆన్ మంత్, అంటే ఇయర్ ఆన్ ఇయర్ ప్రీవియస్ జనవరితో కంపేర్ చేస్తే ఈ జనవరిలో మనకి రెవెన్యూస్ ఐటీ కంపెనీస్కి సంబంధించినవి బాగా పెరిగాయి. ఒకవేళ ఫిబ్రవరిలో కూడా రెవెన్యూస్ కనుక ఇంప్రూవ్ అయ్యాయి అని అంటే మాత్రం ఐటీ స్ట్రాంగ్గా సపోర్ట్ తీసుకుంటుంది. సో మరి ఐటీకి పోటీగా ఏఐ నుంచి ఉంటుందా అని అంటే, ఇంతకుముందు కూడా చెప్పాను, కంపెనీస్ అంతా డంబ్గా బిహేవ్ చెయ్యవు అని. సో డెఫినెట్గా ఐటీ కంపెనీస్ ఏదైతే ట్రెడిషనల్ మెథడ్లో ఉన్నటువంటి ఐటీ కంపెనీస్ ఉన్నాయో వాటికి ఈ ఏఐ పోటీ ఇస్తుంది. కానీ దట్ డజంట్ మీన్ ఐటీ ఇండస్ట్రీ ఇట్ సెల్ఫ్ విల్ క్లోజ్. సో ఐటీ ఇండస్ట్రీకి సంబంధించి ఏవైతే బీపీఓ రిలేటెడ్ జాబ్స్ ఉన్నాయో అయిపోతాయి డెఫినెట్గా, అందులో డౌట్ లేదు. బీపీఓ కంపెనీస్ కొద్దిగా సఫర్ అవుతాయి. సో ఇక్కడ మనం ఇంకో విధంగా ఆలోచించాలి, బీపీఓ కంపెనీస్లో జాబ్స్ పోతాయా లేకపోతే బీపీఓ కంపెనీసే పోతాయా? సో వెన్ వీ అనలైజ్ ద సిచ్యువేషన్, బీపీఓ కంపెనీస్లో ఉండేటువంటి జాబ్స్ పోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఎప్పుడు కంపెనీస్ మూతపడిపోయే అవకాశాలు పెద్ద ఎత్తున ఉండవు. ఎవరైతే టెక్నాలజీని అడాప్ట్ చేసుకోరో వాళ్ళ కంపెనీస్ మూతపడటానికి అవకాశాలు ఉంటాయి. బట్ ఎప్పుడు కూడా ఒక సిస్టమ్ క్లోజ్ అవ్వడానికి అవకాశాలు లేవు. సో ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అంటే ఈ ఏఐ అడాప్షన్ వల్ల ఈ ట్రెడిషనల్ ఐటీ ఆర్ బీపీఓ ఈ కంపెనీస్ ఏవైతే ఉంటాయో అవి ఇంకా వాళ్ళ ప్రాఫిటబిలిటీని పెంచుకోవడానికి అవకాశాలు దొరుకుతాయి. అంతేకాని కంప్లీట్గా కంపెనీస్ క్లోజ్ అవ్వడానికి అవకాశాలు పెద్ద ఎత్తున కనిపించట్లేదు. ఎట్ ద సేమ్ టైం ఆర్బీఐ సైడ్ నుంచి కూడా బ్యాంక్స్కి కొన్ని గైడ్లైన్స్ అయితే ఇష్యూ చేశారు. మనకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది, బ్యాంక్స్లో కేవలం ఎఫ్డీస్ మాత్రమే కాదు, ఇన్సూరెన్స్లు అమ్ముతూ ఉంటారు, మ్యూచువల్ ఫండ్స్ అమ్ముతూ ఉంటారు. సో దేర్ ఆర్ మల్టిపుల్ యాక్టివిటీస్. బ్యాంక్లో రకరకాల ఫైనాన్షియల్ యాక్టివిటీస్ కూడా జరుగుతూ ఉంటాయి. దే సెల్ మెనీ ప్రోడక్ట్స్. సో ఏ పార్ట్ ఆఫ్ ఎఫ్డీస్ అండ్ ఆల్ వాళ్ళు సెల్ చేస్తున్నటువంటి అదర్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో పర్టికులర్గా ఇన్సూరెన్స్, వీటన్నిటి మీద మేబీ ఆర్బీఐకి చాలా కంప్లైంట్స్ వెళ్ళాయేమో. మిస్సెల్లింగ్ యాక్టివిటీ జరుగుతోంది, దీని మీద కొంత దృష్టి పెట్టాలి అని చెప్పేసి. మేబీ 1-2 కంప్లైంట్లు అయితే ఆర్బీఐ అంత సీరియస్గా తీసుకోదు, మేబీ మల్టిపుల్ కంప్లైంట్స్ వెళ్ళి ఉంటాయి. సో ఈ మిస్సెల్లింగ్ యాక్టివిటీని కంట్రోల్ చేసే దాంట్లో భాగం కింద మిస్సెల్లింగ్ ఏదైతే ఎక్కడైతే జరుగుంటుందో, ఎవరైతే కస్టమర్ నష్టపోయి ఉంటుంటారో వాళ్ళు పూర్తి స్థాయిలో డబ్బులు కస్టమర్కి తిరిగి ఇచ్చాల్సిన బాధ్యత బ్యాంకుదే అని. అదేవిధంగా కమిషన్స్ కూడా ఇక ఏదైనా రాకపోవచ్చు అనే ఒక మాట కూడా వినపడుతుంది. బ్యాంక్స్కి అది కొంతవరకు నెగటివ్ న్యూసే, మనం పెద్ద ఎత్తున కాకపోవచ్చు కానీ కొంతవరకు అయితే నెగటివ్ న్యూస్ అయ్యే అవకాశం ఉంటుంది. డెఫినెట్గా వాళ్ళు కూడా ఇంకో దారి వెతుక్కుంటారు. వై విల్ దే లూజ్ దేర్ మనీ? సో డెఫినెట్గా దే విల్ ట్రై టు ఐడెంటిఫై దేర్ డిఫరెంట్ వేస్ ఆఫ్ సెల్లింగ్ ద ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్. బట్ గుడ్ థింగ్ ఏంటి అని అంటే, అట్లీస్ట్ ఆర్బీఐ రియలైజ్ దట్ దేర్ ఇస్ మిస్సెల్లింగ్ హ్యాపెనింగ్ ఇన్ ద బ్యాంక్స్. సో ఇక్కడ నుంచి ఇన్వెస్టర్ యొక్క ప్రొటెక్షన్ని దృష్టిలో పెట్టుకొని బిహేవ్ చేసే విధంగా బ్యాంక్స్ అన్నీ కూడా నడుచుకుంటాయని చెప్పేసి నేను బలంగా నమ్ముతున్నాను. అది పెద్ద ఎత్తున మిస్సెల్లింగ్ అనేది మనం పరిగణించకూడదు. సో వచ్చే వారం మార్కెట్ ఎలా ఉంటుంది అనేది నేను ఫండమెంటల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడతాను. వెంటనే అది అయిపోయిన తర్వాత లలితేంద్రనాథ్ గారు టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తారు. సో ఫండమెంటల్గా ఇప్పుడు నేను గమనిస్తున్న దాని ప్రకారం పెద్ద ఎత్తున మార్కెట్లో నెగిటివ్ ఎలిమెంట్స్ అయితే ఇంకా కనిపించట్లేదు. యూఎస్కి సంబంధించినటువంటి సిపిఐ డేటా ఇన్ లైన్ విత్ ఎస్టిమేట్స్లో 2.4గా వచ్చింది. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ నియర్ టు ద కంఫర్ట్ జోన్ ఆఫ్ ద ఫెడ్. అట్ ద సేమ్ టైం జాబ్స్ డేటా కూడా స్ట్రాంగ్గా వచ్చింది. సో బేసిక్ ఇటువంటి డేటా క్రియేట్ అయినప్పుడు మనకి ఫెడ్ రిలేటెడ్ డెసిషన్ మేకింగ్లో వాళ్ళు ఎటువంటి ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ కట్స్ జరగకపోవచ్చు అనేది ఒకటి ఉంటుంది. బట్ దట్స్ ఫైన్, ఎకానమీ ఈజ్ బ్యాలెన్స్డ్ కదా, అది కొంతవరకు ఒక పాజిటివ్ ఎలిమెంట్గా అయితే మనం పరిగణించవచ్చు.
జియో పొలిటికల్గా కొన్ని స్ట్రెస్లు కూడా బిల్డ్ అవుతున్నాయి. అట్ ద సేమ్ టైం రష్యా కొద్దిగా స్ట్రింజెంట్గా బిహేవ్ చేస్తుంది. డాలర్ రిలేటెడ్ అవ్వచ్చు, యూఎస్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ రిలేటెడ్ అయ్యి ఉండొచ్చు. అది కొంతవరకు కన్సర్న్ అయితే క్రియేట్ చేస్తుంది, కానీ మార్కెట్ దాన్ని పెద్ద స్ట్రాంగ్గా పట్టించుకున్నట్టుగా అయితే కనిపించట్లేదు. ఒకవేళ వాళ్ళు ఏం యాక్షన్స్ తీసుకున్నా కానీ మోస్ట్లీ అది యూఎస్ అండ్ రష్యాకి పరిమితమయ్యే అవకాశాలు ఉంటాయి. ఇండియన్ బిజినెస్ యాక్టివిటీ మీద పెద్ద ఎత్తున ప్రభావం పడకపోవచ్చు అని బలంగా నమ్ముతున్నాను. సో లుకింగ్ ఎట్ ఆల్ ద సినారియోస్, మన మార్కెట్ అయితే 25,500 to 26,000 మధ్యలో కన్సాలిడేషన్ కంటిన్యూ చేయొచ్చని ఫండమెంటల్గా నేను అబ్జర్వ్ చేసినటువంటి పాయింట్. సో ఇప్పుడు లలితేంద్రనాథ్ గారు మనకి టెక్నికల్గా నిఫ్టీకి సంబంధించినటువంటి వీక్లీ రేంజ్ ఎలా ఉంటుందనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్, ప్లీజ్. హలో అండి. హాయ్. సో మనకి ఫెబ్ ఫస్ట్ వీక్లో ఏదైతే ఒక న్యూస్ వల్ల హ్యూజ్ గ్యాప్ అప్ అయిందో, ఆ గ్యాప్ అప్ అవటం వల్ల మనకి ఫెబ్ ఫస్ట్ వీక్లో మార్కెట్ అనేది 25,400 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ అయితే ఫామ్ చేసింది. ట్రూ. సో అదే 25,400లో ఈ వీక్ మార్కెట్ ఓపెన్ అయింది. సో ఈ వీక్ మార్కెట్ మనకి 25,400 దగ్గర అక్కడే ఓపెన్ అయ్యి డైరెక్ట్గా సపోర్ట్ తీసేసుకుంది. సో సపోర్ట్ తీసుకుని ప్రెసెంట్ కన్సాలిడేషన్లోనే ఉంది. ఓకే. ప్రీవియస్ వీక్ వాల్యూమ్ అనేది మనకి సెల్లింగ్ సైడ్ బిల్డ్ అయింది. ఓకే. సో ప్రీవియస్ వీక్ వాల్యూమ్ అనేది సెల్లింగ్ సైడ్ ఉండటం వల్ల స్టిల్ ఇంకా సెల్లింగ్ వాల్యూమ్ అనేది మనకు స్ట్రాంగ్గా ఉంది. ఓకే. కాబట్టి మార్కెట్ ఇప్పుడు ప్రెసెంట్ హర్డిల్ ఏంటి అంటే 25,800, అంటే ఈ వీక్లో హర్డిల్. సో 25,800 బ్రేక్ అయిన తర్వాత మేజర్ హర్డిల్ వచ్చేసి 26,000 to 26,100. ఓకే. సో నెక్స్ట్ వీక్ గనక మనకి మార్కెట్ 26,100 బ్రేక్ అయితే ప్రీవియస్గా మనకి ఇప్పటి వరకు మల్టిపుల్ టైమ్స్ 26,300 దగ్గర మార్కెట్ కన్సాలిడేషన్ జరిగింది. ట్రూ. సో అది బ్రేక్ అయ్యే ఛాన్స్ నెక్స్ట్ వీక్ కనిపిస్తుంది. ఒకవేళ 26,100 బ్రేక్ అయితే 26,100 బ్రేక్ అయితే ఇన్ కేస్ ఈ వీక్లో ఉన్న ఫెడ్ ఎలిమెంట్స్ వీటిని బేస్ చేసుకొని మార్కెట్ ఏదన్నా 25,400 బ్రేక్ చేస్తే ఫర్దర్గా మార్కెట్లో మనకి కరెక్షన్ ఉంటుంది నెగిటివ్ సైడ్. ఓకే. సో అదర్ దాన్ దట్ ఈ లోపు మార్కెట్ అనేది 25,400 to 26,000 లోపలే ఉంది. 25,400 to 26,000 లోపల. సో హియర్ అండ్ దేర్ అంటే నా వ్యూ ఏమో 25,500, మీదేమో 25,400, అంతే సేమ్ రేంజ్. 26,000 విల్ బి ద రెసిస్టెన్స్ ప్లస్ ఆర్ మైనస్ 100 పాయింట్స్ లో వేరీ అవుతూ ఉంటుంది. మీరు అన్నట్టు 26,100 విల్ బి a బిగ్గర్ హర్డిల్. అది ఒక 100 పాయింట్ జోన్, కింద ఒక 100 పాయింట్ జోన్ లో మార్కెట్ కన్సాలిడేట్ అవ్వడానికి హై ప్రాబబిలిటీస్ అయితే కనపడుతున్నాయి. సో ఈ వారంలో సో పెద్ద ఎత్తున బ్రేక్అవుట్స్ కానీ బ్రేక్ డౌన్స్ కానీ ఉండడానికి ప్రాబబిలిటీస్ చాలా తక్కువ. మేబీ నెక్స్ట్ వీక్ లో ఏదన్నా చేంజ్ అయితే వీ కాంట్ సే, బట్ యాజ్ ఆఫ్ నౌ ద థింగ్ ఈస్ కన్సాలిడేషన్. ఓకే, థ్యాంక్ యూ.